మేడం మొన్న తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి సంబంధించి గాను అక్కడ ఒక్క సెక్యూరిటీ అంటే హెలిప్యాడ్ దిగిన తర్వాత ఒక కానిస్టేబుల్ కూడా లేరు. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా అభిమానులందరూ కూడా ఆయన మీద పడిపోయిన పరిస్థితులు చూసాము. అందరూ ఫ్యాన్సే అవ్వాల్సిన అవసరం కూడా లేకపోయి ఉండొచ్చు. ఏదైనా చిన్న సిచ్యువేషన్ అక్కడ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తినా అపవాదంతా గవర్నమెంట్‌కే కదా! ఎందుకు సెక్యూరిటీ కల్పించడంలో పదే పదే విఫలమవుతున్నారు అనేది ఒక పెద్ద ఆరోపణ. ఏం చెప్తారు? ఎగ్జాక్ట్‌లీ అండి. ముఖ్యంగా ఏదైతే ప్రతిపక్ష నాయకుడి ప్రాణాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటదండి. ఈరోజు హెలిప్యాడ్ దగ్గరికి అంతమంది మనుషులు వచ్చేయడం కానీ, లేకపోతే, లేకపోతే నిన్న ఒక షాప్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది చూడండి. హ్మ్. హ్మ్. సో, ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పుకోవాలంటే అసలు ఆ షాప్‌కి అంటే షాప్ కూడా కాదండి. అదొక పూరిపాకలాగుంది. ఒక చిన్నపాటి హోటల్ అది. హోటల్. ఒక పూరిపాకలాగా. హ్మ్. ఆ పాక మీద అదేమన్నా డాబా అనుకోండి. పైన ఎక్కిన వాళ్ళు నిలబడగలుగుతారు. ఆవిడ కాళ్ళని నెడుతుంది చూసినారా కర్రతో? అవును. బూట్లు వస్తుంటే అవును. కర్రతో నెడుతుంది. ఆ విజువల్ చూడండి. అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు పైకెక్కి ఆయన్ని చూడ్డానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ పూరిపాక పైకెక్కినోడు తేడా పడితే అక్కడి నుంచి జారి కింద పడి చచ్చిపోతాడు కూడా. అయినా సరే అతను జగన్ గారిని చూడాలన్న తాపత్రయంతో ఎక్కడెక్కుతున్నారు, అక్కడెక్కితే నిలబడగలమా, అది జారి కింద పడిపోతామో, ప్రాణాలు పోతాయో, ఇవన్నీ ఏ మాత్రం లెక్క చేయకుండా వాళ్ళ పూరిపాక పైకెక్కుతుంటే ఏదైతే గ్యాప్‌లో కాళ్ళు, బూట్లు కిందకొస్తుంటే ఆవిడ కర్రతో కొడుతుంది. దిగండ్రా, దిగండ్రా ఎన్ని కింద పడేస్తున్నార్రా, పడిపోతున్నార్రా అని. అది సహజంగా జరుగుతుంటాయి. కానీ ఈరోజు ఆ కుటుంబానికి నష్టం జరిగింది. ఇలా కింద పడిపోయింది. ఇలాగో ఫ్రిడ్జ్‌లో అలా ధ్వంసం చేసేసినారంటే, ఎవరు ఇంటెన్షనల్‌గా దాని మీదకొచ్చి రౌడీయిజం చేసినోళ్ళు కాదండి. అంటే ఫ్రిడ్జ్‌ల మీదకో, టేబుళ్ళ మీదకొచ్చి రౌడీయిజం చేసినోళ్ళు కాదు. ఒకళ్ళనొకళ్ళు నెట్టేసుకొని ఆ తొక్కిసలాటలో పైనుంచి దిగి కింద పడిపోయి, ఏదైతే ఆ టేబుళ్ళ మీద పడిపోయి, కింద పడిపోయి ఏంటి ఇదంతా అంటే, మీరు ప్రోటోకాల్ బాగా ఇచ్చుండాల్సింది. మీరు ఆ రోడ్ల మీద పోలీసోళ్ళుంటే పిల్లలు ఆ పైకి ఎక్కుండేవాళ్ళు కాదు. ఆ తల్లికి ఆ ఇబ్బంది వచ్చుండేది కాదు. ఆ తల్లికి ఆ ఇబ్బంది రావాలన్నా ఆ పిల్లలు పైకెక్కి కింద పడి ఏదైనా చనిపోయినా దానికి కారణం మొన్నటి రోజు విజయ్ గారు మీటింగ్ పెడితే 50 మంది చనిపోయినోళ్ళు ఎలా అండి? అవును. టవర్లు ఎక్కేస్తుంటారు. ఎన్ని సార్లు మోడీ గారి సభ జరిగినప్పుడో, లేకపోతే జగన్ గారి సభలు జరిగినప్పుడో, పవన్ కళ్యాణ్ గారి సభలు జరిగినప్పుడు టవర్లు ఎక్కేస్తుంటారు. "అరే దిగండ్రా బాబు, దిగండ్రా బాబు" అని దిగే వరకు కూడా మీటింగ్ కంటిన్యూ చేయలేదు లాస్ట్ టైమ్ మోడీ గారు. అంటే దాని అర్థం ఏంటంటే, వారికక్కడ వాళ్ళ అభిమానో, లేకపోతే వాళ్ళ అధినాయకుడినో చూడాలన్న తపనగా ఉంటారు. అలాంటప్పుడు ఎంత బాగా ప్రోటోకాల్ ఇచ్చుకోవాలండి? ఆ విమానం దగ్గరకొచ్చి ఆయనకేదన్నా అయితే ఏంటి ఇబ్బంది? వచ్చిన వాళ్ళలో అందరూ అభిమానులేనా? ముసుగులేసుకొని మీ తాలూకా మనుషులు కొంతమంది ఉంటుంటారుగా. ఆ! సో, ఇలాంటివి జరుగుతున్నప్పుడు విధ్వంసం అంటే ఇప్పుడు చూడండి. గతంలో వంగవీటి మోహన్ రంగా గారు చనిపోయినప్పుడు 3 సార్లే అంటే అవును. 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చనిపోతే హోమ్ మినిస్టర్ రాజీనామా చేశారు. హ్మ్. రాష్ట్రం విధ్వంసం అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతిపక్ష నాయకుడి ప్రాణాలు ఎంత విలువైనయి అంటే తేడా పడితే ప్రభుత్వం కుప్పకూలిపోతది అనే విషయం వారికి తెలుసు. అయినా మొన్న వెహికల్ దగ్గర అలాగే చేశారు. ఇవాళ ఏదైతే చార్టర్డ్ ఫ్లైట్ దగ్గర అలాగే జరిగింది. అదే కదా చెప్తున్నారు. ఆయన జకంపూడి రాజా గారు అనుకుంటా. చెప్తున్నారు. "ఏంటిది మీరెందుకలా ఫెయిల్ అవుతున్నారు? ఆయన్ని కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? ఇదేనా ప్రభుత్వం? ఎప్పుడు మీరే ఉంటారా? మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి" అంటూ కూడా చెప్పడం జరిగిందండి. అంటే సో, దీంట్లో మేడం. పూర్తిగా అక్కడ ఆ వీడియోలో ఏం జరిగిందో మనం క్లియర్ కట్‌గా చూసినప్పటికీ కూడా, అక్కడ వైసీపీ వాళ్ళే ఆ హోటల్ అంతా కూడా విధ్వంసం చేసేశారు అంటూ సాక్షాత్తు నారా లోకేష్ గారే ఎక్స్‌లో ట్వీట్ చేయడం. దానికి హోటల్ సిబ్బంది ఎవరైతే ఆ మహిళలున్నారో బయటకొచ్చి, "మేము జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులము. వాళ్ళేమీ చెయ్యలేదు" అని ఒక క్లారిటీ ఇవ్వాల్సొచ్చింది. దీన్నెలా చూడాలంటే కావాలనే ఒక ఆహ్, కుట్ర, కుతంత్రాలు లేకపోతే ఒక జెలస్ ఫీల్ అవుతున్నారు. ఏదైనా అనుకోవచ్చేమో. కావాలనే ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నారా? లేదండి. ఎంత పెద్ద దుష్ప్రచారం చెయ్యాలనుకున్నారో మీరు మర్చిపోయారు. నాకు బాగా గుర్తుందేంటంటే, దేవుడు ఫటాలు కాలుతో తొక్కారు అంటూ ప్రొపగండా చేసినారండి. అంటే మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టడానికండి. అంటే ఎంత దారుణమండి. అక్కడికి వచ్చిన వాళ్ళల్లో వాళ్ళు ఇంటెన్షనల్‌గా ఆ టైంలో జగన్ గారిని చూడాలన్న తాపత్రయం ఉంటుంది. కాన్వాయ్ వెనకాల పరిగెట్టాలన్న తాపత్రయం ఉంటది. మేము చిన్నప్పుడు కూడా సినిమా హీరోలు ఎవరైనా వస్తే అలాగే పరిగెట్టాలనుకునేవాళ్ళమండి.
ఆ ఇంటెన్షన్ లో దేవుడు ఫోటోలు కింద పెట్టి కాళ్లతో తొక్కేసినారని ప్రాపకాండ చేస్తే మళ్ళీ మా హిందువుల మనోభావాలు దెబ్బతిని వాళ్ళు ఏదో కావాలని చేస్తున్నారు, ఇంటెన్షనల్ గా చేస్తున్నారని అనుకొని కొట్లాడుకొని సావాలన్నమాట. జీవితాంతం కుల గొడవలు మత గొడవలు తీసుకురావడంలో ముందు ఉంటది ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి కింద పడిపోయిన దేవుడు ఫోటోని కాళ్లతో తొక్కారని ప్రాపకాండ చేస్తూ ఆ మహిళ ఎంత బాధపడిందో అది ఇది అంటూ చేస్తున్నారు. ఏదో ఆ తల్లి ఈ రాష్ట్రం పుణ్యం పుచ్చి ఆ తల్లి బయటకు వచ్చి ఇదిగోండి, నేను ఎప్పుడు అలా అనుకోలేదు, కానీ పిల్లలు ఎలా దూకేసి ఇలా ఇబ్బంది పడిపోయారు, ఇబ్బంది నన్ను కూడా పెట్టేసినారు, కానీ నేను జగన్ గారి వీరాభిమానిని, లేకపోతే ఆయనకి సంబంధించి ఏదైతే ఇల్లు వచ్చింది మాకు జగన్ గారి నుంచి పథకాలు వచ్చినాయి, ఆయన్ని దూరం నుంచి వాళ్ళు ఆవిడ ఇంటి పైకి ఎక్కి ఆయన్ని చూడాలనుకున్న తాపత్రయంతో ఆ ఇంటికి ఏదైతే ఆ పూరిపాక విధ్వంసం జరిగిందని భావించి టీడీపీ ప్రోపకాండ చేసిందో ఆవిడ అదృష్టం పొచ్చి ఈ రోజు జగన్ గారు ఆవిడని స్వయంగా చూసి మా అభిమానులు నా మీద ప్రేమతో పైకెక్కి చూడాలనుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటారేమో, అయ్యో పోనీలయ్యా పిల్లలు కదయ్యా, తెలుసో తెలియకో జరిగిందయ్యా, కానీ ఆ గుంపులో మిమ్మల్ని చూడలేకపోయాం, చూడు దేవుడు మా యందుండి మేము మిమ్మల్ని చూసినామయ్యా అంటూ ఆ తల్లి మధ్య కోఆర్డినేషన్ సరిపోయింది. కానీ లేకపోతే ఎంత ప్రోపకాండ చేసి ఆవిడతో నేను హిందువునని కావాలనే నా హిందువులు దేవుడు ఫోటోలు కిందేసి ఇదిగో హిందువులు మీది ఒక బతుకేనా, మీరు అలా ఇలా అని తొక్కేసినారు, ఇలాంటప్పుడు మా నాయకుడు కావాలి, అనపాలజిట్ సనాతని ముందుకు రావాలి, ఆ హిందువుల దేవుడు ఫోటోలు ఎవరు తొక్కారో తెలియాలి అని మళ్ళీ మత విద్వేషాలు రెచ్చగొట్టుండే వాళ్ళని. ఏదో రాష్ట్రం బాగుపడాలని ఎవరో దేవుడు తలుచుకొని ఉంటారు. కానీ హోంమంత్రి అనిత గారు చెప్తున్నారు, ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారో వాళ్ళని చూస్తూ ఊరుకోము, ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకుంటాము. ఇక్కడ ఎక్కడైతే యూత్ ఎక్కువగా కనిపించారో వాళ్ళంతా జంజీ బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు అని వస్తున్న నేపథ్యంలో అదేమి జంజీ బ్యాచ్ కాదు, అదంతా గంజాయి బ్యాచ్ అంటూ వ్యాఖ్యానించారు. ఒకటండి, గంజాయి ఇంకా కూడా రాష్ట్రంలో ఉందని హోమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. అంటే గంజాయి ఉంటేనే కదా గంజాయి బ్యాచ్ వచ్చేస్తారు. అంటే ఆవిడ ఉన్న 2 సంవత్సరాలు హోంమంత్రిగా ఉన్న టైంలో గంజాయి విచ్చలవిడిగా ప్రబలిపోతుంది, ఆ పిల్లలందరూ గంజాయి తాగేస్తున్నారు, గంజాయి ఉంది కాబట్టే గంజాయి బ్యాచ్ అనేస్తున్నారు. అంటే ఆవిడకి అలవాటైన విద్య ఏంటంటేనండి, తెనాల్లో గంజాయి తాగారని ఒక పిల్లలని కాళ్లతో పోలీసు వాళ్ళని కొడితే వాళ్ళకి తప్పట్లు కొట్టి వాళ్ళకి ప్రశంసలు ప్రమోషన్లు ఇచ్చిపించారు. అంటే ఎటు వెళ్ళిపోతుంది వ్యవస్థ? గంజాయి బ్యాచ్ అంటే ఎవరు, జంజీ బ్యాచ్ అంటే ఎవరు, కాక్రోచెస్ అంటే ఎవరు? వీళ్ళందరూ కూడా యువత, బాగుపడాలి అభివృద్ధి చెందాల్సిన యువతని ఈరోజు రాష్ట్రం అంతా విచ్చలవిడిగా ప్రబలిపోతున్న గంజాయికి బిడ్డలు బానిసైపోతే, నిన్నటి రోజు గాదె సాయి కృష్ణ పోలీసోడు చేతుల్లో బలైపోతే, మొన్న ఒక రోజు ఒక మహిళ వ్యవస్థరం అయిపోతే అక్కడ పట్టించుకోలేనటువంటి పోలీసులు జరుగుతున్న వ్యవస్థలో ఈ రోజు ఈవిడకి ముందుకొచ్చి ఈ విషయం గురించి ప్రెస్ మీట్ పెట్టింది. ఈ రోజుకి కూతవేటు దూరంలో ఉండే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఒంటి నిండా బట్టలతో ఉన్న మహిళని వ్యవస్థరం చేసి కూర్చోబెట్టిన మహిళని కలవడానికి కుదరలేని పరిస్థితుల్లో హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు. మరి వీటి గురించి ప్రెస్ మీట్లు పెట్టే టైం ఎందుకు వస్తుందో, లేకపోతే ఆ హెలికాప్టర్ దగ్గర ఎంతమంది పోలీసులు ఉన్నారు, ఎందుకు లేరు? ఒక పోలీస్ అన్న కనపడ్డాడు, ఒక కానిస్టేబుల్ అన్న ఉందా? అంటే ఏం చేయాలనుకుంటున్నారు? వ్యవస్థను ఆయన ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారా? గీత పడితేనే తాట తీసేస్తారు వాళ్ళ సంగతి మీకు తెలీదు. మీరు అంటుంటారు కదా, సరదాగా ఇష్టంగా చెప్పుకుంటారు కదా రప్ప బ్యాచ్ అని. ఈ రోజు హెలికాప్టర్ దగ్గరికి రావడం, ఆయన జనాల్ని కంట్రోల్ చేయలేకపోవడం. నిన్నటి రోజు కూడా మీటింగ్ మధ్యలో ఒక మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. ఏమండి, ఇదే కాలం అండి, ఇదే నెల, ఈ నెలలో ఈ ఎండలు వస్తాయా వర్షాలు వస్తాయా మీరు చెప్పండి. మొన్న కొడాలి నాని అన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారు వచ్చారు ఇంక వర్షాలు రావంటే అరే ఎట్లా మాట్లాడతారులే కొడాలి నాని అన్న అనుకున్నా. తీరా చూస్తే నిజంగానే వర్షాలు రావట్లా. అసలు ఈ టైంలో ఎండకి సొమ్మసిల్లి పడిపోయి వడదెబ్బ తగిలేంత ఎండలు చంద్రబాబు గారి వల్లే వచ్చినాయి అని ఎలా అంటారు? అంటే తమ్ముళ్ళు నేనుంటే కరోనా వచ్చి ఉండేదా, తమ్ముళ్ళు నేనుంటే ఎండని కంట్రోల్ చేసేవాళ్ళ, తమ్ముళ్ళు అంటే ఎలా దారుణం అంటేనండి, ఇప్పటికీ ఈ నీళ్లు వదిలేసి కాలువలో నీళ్లు వచ్చి పంట పొలాలు పండాల్సిన పరిస్థితుల్లో పంట పొలాలకి నీళ్లు వదలట్లేదట. ఇది కూడా కొడాలి అని అన్న ప్రెస్ మీట్ లోనే విన్నా. ఎందుకు నీళ్లు వదలట్లేదా అంటే ఆయన ఉంటే వర్షాలు రావు కాబట్టి, ఈ నీళ్లు కూడా వదిలేస్తే రేపు తాగునీటికి ఇబ్బంది అయిపోతుంది కాబట్టి, రైతుల బాధలు ఎవరు వినకపోయినా
పట్టణాల్లో నీటి ఒత్తిడి ఎక్కువైపోతే అది బయటికి తెలిసిపోతుందని పొలాలకి నీళ్లు వదలకుండా నీళ్లు స్టాక్ చేసి పెట్టారు. ఇది రాష్ట్ర వాతావరణ పరిస్థితి. ఋతుపవనాలను కూడా కంట్రోల్ చేయగల గొప్ప మహోన్నత ఆయన ఎవరండి? అభ్యుదయ భావాలు గల వ్యక్తి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వర్షాకాలాల్లో కూడా ఎండలు మండిపోతూ ఆ తల్లి సొమ్ము వెళ్ళిపోతుందండి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిత్యం పొలాలకు వెళ్ళే రైతు బిడ్డలు కూడా సొమ్మసిల్లి పడిపోతుంటే అంత ఎండలో ఒంటి నిండా చెమట్లతో ఆ ర్యాలీలో సరైన ప్రోటోకాల్ లేక అందరూ మీద పడిపోతుంటే, అంత ఎండలో ఒక మనిషి ఒక అద్భుతమైన స్పీచ్నిచ్చి ఆ రైతుల బాధలు ప్రభుత్వానికి తెలిసేలా చేసినాడు అంటే, అతను ఒక మధ్యతరగతి కుటుంబం కాదు కదా. ఎండలు ఎన్ని చూసుంటారండి, ఎన్ని చూస్తుంటారు కదా, వాళ్ళు ఏసీల్లో తిరిగేవాళ్ళు కదా. ఆ తల్లి కుప్పగూలి కింద పడిపోయిందని మీరు చూపిస్తున్నారే, ఈ రోజు ఎండకి తడవని వ్యక్తి ఈ రోజు ప్రోటోకాల్ లేక ఈ రోజు ఒంటి నిండా చెమట్లతో ఈ రోజు ఆయన కుప్పగూలి సొమ్మసిల్లే పరిస్థితులే కదండి నాయకులు. అందుకోసం